పోస్టల్ జీడిఎస్ జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్ జాబ్స్కున్న క్రేజ్ కానీ లేకపోతే అంత డిమాండ్ కానీ మనం వేరే జాబ్స్లో అయితే చూడలేము. ఎందుకంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, దానిపైన ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. అలాగే ఈ జాబ్స్కి ఎందుకు అంత డిమాండ్ అంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మీరు అప్లై చేసుకుంటే మీకు 10th క్లాస్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఆ మెరిట్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా జాబ్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు విత్ చాలా మంచి శాలరీతో. సో శాలరీ కూడా అంత తక్కువేమో కాదు, చాలా మంచి శాలరీ, డీసెంట్ శాలరీతో మనకు మంచి జాబ్ అయితే వస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ పోస్టులు అయితే ఫిల్అప్ చేశారు. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పోస్టులు ఫిల్అప్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడుకున్న అప్డేట్ ప్రకారంగా దగ్గర ఒక 30,000 స్టార్టింగ్లో 2024 ఇయర్లో స్టార్టింగ్లో ఒక 30,000 పోస్టులు ఫిల్అప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నోటిఫికేషన్ కూడా రాబోతుంది, వితిన్ 1 or 2 months నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్లో ఈ పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, లైక్ క్యాస్ట్ వైజ్గా ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్సీకి ఎన్ని మార్క్స్ రావాలి, బీసీకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, ఈ విధంగా కొన్ని వీడియోస్ ఉంటాయి. అలాగే ఈ జీడిఎస్ జాబ్స్కి అప్లై చేసుకునే విధానం కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేశాను. అది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీ ఐడియా కోసం అన్నమాట. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే నోటిఫికేషన్కి సో వితిన్ 1 or 2 months నోటిఫికేషన్ అయితే రాబోతుంది. వెంటనే అప్లై చేసుకోండి. ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు జాబ్ అయితే వస్తుంది, మీకు మంచి మార్క్స్ వస్తే కనుక, 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చి ఉంటే కనుక. ఓకే, సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ.